రచ్చగెలిచి ఇంట గెలవటం అనే సామెతను మనం ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాం. ఆ సామెతకు అచ్చంగా సరిపోయే కథానాయిక శోభిత ధూళిపాళ. అచ్చమైన 16 అనాల తెలుగమ్మాయి అయిన శోభిత పుట్టింది ఆంధ్రప్రదేశ్ తెనాలిలో. మే 31, 1992న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది శోభిత. తండ్రి వేణుగోపాలరావు, మార్చెంట్ నేవీ ఇంజనీర్. తల్లి శాంతా కామాక్షి, ప్రైమరీ స్కూల్ టీచర్. తొలుత విశాఖపట్నంలో లిటిల్ ఏంజిల్స్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత ముంబై యూనివర్సిటీ నుంచి హెచ్ఆర్ కాలేజ్ లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. చిన్నప్పుడే సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో శిక్షణ తీసుకుంది. ఆ సంప్రదాయ నృత్యం సినిమాలో చేసే అవకాశం తనకు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్లో దక్కిందని చెప్పింది శోభిత. 2010లో జరిగిన నేవీ బాల్లో నేవీ క్వీన్ గా నిలిచింది శోభిత. తన కాలేజ్ స్నేహితుడు ఒకరు మిస్ ఆఫీస్ లో ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. అతనే శోభితను అందాల పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహించాడు. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఆ తర్వాత 2013లో ఫిలిప్పీన్స్ లో జరిగిన మిస్ ఎర్త్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. కానీ టాప్ 20లో నిలవలేకపోయింది. బదులుగా మిస్ ఫోటోజెనిక్ అవార్డు అందుకుంది. శోభిత కింగ్ ఫిషర్ క్యాలెండర్ 2014లో కూడా ఫీచర్ చేయబడింది. శోభిత తన సినీ ప్రస్థానాన్ని 2016లో విక్కీ కౌశల్ తో కలిసి రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో ప్రారంభించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో రామన్ రాఘవ్ 2.0 మూవీ రూపొందింది. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ అవ్వడమే కాకుండా పలు అంతర్జాతీయ వేదికల్లో అవార్డులను సైతం అందుకుంది. ఈ కోవలోనే 2016లో ఫాంటమ్ ఫిల్మ్స్ తో 3 చిత్రాల ఒప్పందం చేసుకుంది. 2016 ఆగస్టు ప్రారంభంలో ఆమె అక్షయ్ వర్మ దర్శకత్వం వహించిన కాళాకాండి, రాజా కృష్ణమేనన్ దర్శకత్వం వహించిన షెఫ్ చిత్రాల్లోనూ సైఫ్ అలీ ఖాన్ తో కలిసి నటించింది. 2018లో శోభిత తన మొదటి తెలుగు చిత్రం గూఢచారిలో నటించింది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవిశేష్ హీరోగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో డాక్టర్ సమీరారావు, సమీరా షేక్ గా 2 పార్శ్వలున్న పాత్రలో అదరగొట్టింది శోభిత. అలా తెలుగులో తొలి చిత్రం గూఢచారితో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఒకవైపు సిల్వర్ స్క్రీన్ పై నటిస్తూనే మరోవైపు వెబ్ దునియాలోనూ అలరిస్తూ వచ్చింది. నెట్ఫ్లిక్స్ కోసం చేసిన గోస్ట్ స్టోరీస్, అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమైన మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ లు శోభితకు సినిమాలకు మించిన గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ సిరీస్లతో వెబ్ దునియాలో ఓ ఊపు ఊపిన ఈ అందాల భామకు ఏకంగా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్లో నటించే ఛాన్స్ దక్కింది. ఈ సినిమాలో వనతి పాత్రలో కనిపించింది. పొన్నియిన్ సెల్వన్లో టైటిల్ పాత్రధారి జయం రవికి భార్య పాత్రలో శోభిత నటించింది. మధ్యలో అడవిశేష్ మేజర్ లో కీ రోల్ పోషించిన శోభితకు దుల్కర్ సల్మాన్ తో చేసిన కురుప్ కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత అమెరికన్ ఫిలిం మంకీ మ్యాన్ లో కనిపించిన శోభిత ప్రస్తుతం హిందీ మూవీ సితారాలో నటిస్తోంది. తెలుగులో కేవలం అడవిశేష్ తో మాత్రమే నటించిన శోభిత ఇప్పుడు అక్కినేని వారింట కోడలు కాబోతోంది. యువ సామ్రాట్ నాగ చైతన్యను త్వరలో వివాహం ఆడబోతోంది. వీరిద్దరూ గత 2 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. త్వరలో వీరి పెళ్లికి తేదీని నిశ్చయించనున్నారు.